తమ్ముడు నచ్చిన సినిమా. హీరో క్యారెక్టరైజేషన్ గాని, తమ్ముడుగా ఫ్యామిలీ కోసం చేసిన సాక్రిఫైస్ గాని, అల్లరిగా తిరిగేవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎలా ఉంటదో అని చాలా చూయించారు. పవన్ కళ్యాణ్ గూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా సెట్టారు. వేరే వాళ్ళని రిప్లేస్ చేయలేం. తమ్ముడు అనే టైటిల్ వినిపిస్తే గుర్తొచ్చేది ఆయనే. ఇవాళ కూడా ఒక తమ్ముడు రిలీజ్ అయింది. అయినా ఆయనే గుర్తొస్తున్నారు. చాలా అంటే చాలా వరస్ట్‌గుంది ఈ సినిమా. నాకైతే పిచ్చిలేసినంత పనయింది. శివయ్య అని బిగ్గరగా అరుద్దాం అనుకున్నా. తర్వాత అదే బెటర్ అనిపించి ఆగిపోయా. పారిపోదామని బయటకొస్తుంటే డోర్స్ క్లోజ్ చేసి ఇంకా 6 మినిట్స్ ఉంది అని అన్నారంతే. చెప్పుకోలేనంత బాధ. ఇలాంటి సినిమాలు తీయడం దేనికి? దానికి అట్లాంటి టైటిల్స్ పెట్టడం దేనికి? ముందు కూడా ఇంకో మూవీకి ఇదే జరిగింది. అసలు ఏమనుకోని తీశారు ఈ సినిమాని? ఏమొచ్చింది బయటికి? సినిమా అంతా రన్నింగ్ రేసేనా? ఒక స్టోరీ పాడు ఏముండదా సినిమా అంటే? సినిమా చూసి నేనొక్కడినే డిప్రెషన్‌లోకి పోతే ఎలా? నాతో పాటు నా వీడియో చూసే కొంతమందిని కూడా తీసుకెళ్తా. ఈ సినిమా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దానికన్నా ముందు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజాగ్‌లో స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోతారు. వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఝాన్సీ అనే సిన్సియర్ ఆఫీసర్ ట్రై చేస్తుంది. ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్న ఝాన్సీకి ఆమె తమ్ముడు దగ్గరవ్వాలి అనుకుని ఆమెకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక రేస్ స్టార్ట్ అయితది. ఇదంతా స్టార్టింగ్ ఓ 15 మినిట్స్‌లో చూపిస్తారు. ఇంతే ఇక స్టోరీ. ఇక్కడ నుంచి ఎండ్ అయ్యే వరకు రన్నింగ్, రన్నింగ్, రన్నింగ్. ఒక్కటంటే ఒక్క ఎమోషన్ వర్క్ అవ్వలే. చిన్న పాప నుంచి ప్రెగ్నెంట్ వుమెన్ వరకు అందరున్నారు ఈ గ్యాంగ్‌లో. అయినా ఏం లేదు. అంతా ఆర్టిఫిషియల్, అంతా సీజీఐ. ఇంతోటి సినిమాకి వీళ్ళిచ్చిన హైప్ అంతా ఇంత కాదు మళ్ళీ. కమ్‌బ్యాక్ అంట ఏదేదో అన్నారు. గో బ్యాక్ అనాల్సొస్తుంది. అసలు 'వేణు శ్రీరామ్' తీశాడా? లేక ఆ ఇద్దరు అసిస్టెంట్‌లు తీశారా సినిమాని? అసలు స్టోరీ లేకుండా ఏముందని తీశారు? ఎప్పుడో విడిపోయిన అక్క, తమ్ముడు. మళ్ళీ కలుద్దామనుకునే తమ్ముడు. అక్కకి ఒక ఆపద. సినిమా అంతా కాపాడే తమ్ముడు. అసలు ఝాన్సీ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు రాడ్ బ్యాచ్. వాళ్ళని మరీ అంత ఘోరంగా చూపించాలా? సినిమా మొత్తంలో ఒక్క సీనేనా వాళ్ళు ట్రై చేస్తే బావుంటది అని రాయాలనిపించలేదా? నిజంగా ఎంసీఏ, వకీల్ సాబ్ తీసిన వేణువేనా ఈ మూవీ తీసింది? టోటల్ ఫ్లిప్ అయిపోయింది డైరెక్షన్. పాపం నితిన్‌కి, లయాకి యాక్ట్ చేసే స్కోప్ కూడా లేదు. రన్నింగ్ రేస్‌లున్నారు కదా! ఇంకొన్నున్నాయి డేంజరస్ థింగ్స్. హీరో ఆల్రెడీ కామన్‌వెల్త్ వరకు విన్ అవుతాడు. కానీ ఇప్పుడు హీరో డిస్ట్రాక్ట్ అవుతాడు. అది చిన్నప్పుడు జరిగిన ఇష్యూ వల్ల. అది అంత హాంట్ చేసేదవుతే ముందు నుంచే ఉంటదిగా. ఝాన్సీ అంటే ధర్మదేవత అని చూపిస్తారు స్టార్టింగ్ నుంచి. ఘోరమైన పవర్‌ఫుల్ అని చూపిస్తారు. ఒక్కసారి విలన్ రాగానే ఒక్కటే ఉరుకుడు. ఆమె ఫస్ట్ నుంచి ధర్మదేవత అని చెప్పి, ఇప్పుడు జరుగుతున్న కేసులో మాటిచ్చా అని చెప్పడం అదేంటది? ముందు నుంచే కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇదెందుకు రీజన్ లాగా చూపించడం? నేను లాజిక్స్ అనట్లే అదొక్కటే తక్కువ ఇంకిక్కడ. లేజియెస్ట్ రైటింగ్ అంటున్నా. ఒక్క క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ లేదు. హీరోకి లేదు, విలన్‌కి లేదు, సపోర్టింగ్ కాస్ట్‌కి లేదు. ప్యూర్ హెడ్‌ఏక్. ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ అసలు ఎవరు చేశారు పెర్ఫార్మన్స్? ఫ్రమ్ ది వర్డ్ గో రేసే కదా ఉందక్కడ. అంబరగొడుగులో ఒక్క నైట్‌లో ఫారెస్ట్ మొత్తం తిరిగారు పాపం వాళ్ళు. మ్యూజిక్ ఐ డిడ్‌ంట్ లైక్ ఇట్. డైరెక్షన్ అయితే బిగ్గెస్ట్ డౌన్‌ఫాల్. ట్రైలరే పెద్ద ఏమనిపించలే. సరే కంటెంట్ ఉంటదేమో అనుకుంటే టోటల్ అప్‌సైడ్ డౌన్ అయింది. ఇంకెట్లనో 3 అవర్స్ డ్రాగ్ చేయలే దీన్నే. ఈ ఒక్క విషయంలో జాలి చూపిచ్చారు. నాకైతే నచ్చలే. అసలే నచ్చలే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు చూస్తే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.